లైఫ్ గురించి మాట్లాడినప్పుడు గ్రీక్లో జీవితం గురించి 3 టైప్స్ ఆఫ్ లైఫ్స్ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్క నిమిషం, నాకు ఒక 2 minutes టైం ఇస్తారా? దేవుడు గ్రీక్ కొత్త నిబంధన ఏ భాషలో దేవుడు రాయించున్నాడు? గ్రీక్లో. హల్లెలూయా. పాత నిబంధన ఏ భాషలో రాయించున్నాడు అంటే హెబ్రీలో రాయించినాడు. క్రొత్త నిబంధన ఏ భాషలో రాయించినాడంటే గ్రీక్ భాషలో రాయించినాడు. హల్లెలూయా. గ్రీక్ భాషలో కొత్త నిబంధన రాసేటప్పుడు దేవుడు లైఫ్ అనేటప్పుడు కొన్నిసార్లు బయోస్ అని మెన్షన్ చేస్తున్నాడు, కొన్నిసార్లు జూకే అని మెన్షన్ చేస్తున్నాడు, కొన్నిసార్లు జోయి అని మెన్షన్ చేస్తున్నాడు. హల్లెలూయా. నీట్గా అర్థమయ్యేటట్లు చెప్తాను. ఇది ఫిజిక్స్ క్లాస్, బయాలజీ క్లాస్ లాగే కొంచెం ఉంటుంది, కానీ కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే ఖచ్చితంగా అర్థమైపోతుంది. బయోస్ అంటే ఏంటంటే ఫిజికల్ లైఫ్ అంటే బయోస్ వచ్చేసి బయాలజీ నుంచి వస్తుంది. బయాలజీ అంటే ఫ్లెష్, చర్మము, మాంసము, దేహము, నరాలు, వీటన్నిటికీ సంబంధించి భౌతికమైన జీవితం గురించి దేవుడు బయోస్ అని రాయిస్తున్నాడు. జూకే, PSUCHE. జూకే అంటే ఏంటంటే సోల్ లైఫ్ అంటే మన యొక్క ఎమోషన్స్, మన యొక్క థాట్ ప్రాసెస్, మన యొక్క థింకింగ్ ప్రాసెస్, మన యొక్క రీజనింగ్ పవర్, ఇదంతా కూడా ఏంటంట జూకే గురించి దేవుడు చెప్తున్నాడు. జూకే అనేది వచ్చేసి PSY, సైకాలజీ. హల్లెలూయా. సైకాలజీని గురించి దేవుడు జూకే అని గ్రీక్లో రాయిస్తున్నాడు. అదేవిధంగా జోయి అంటే ఎటర్నల్ లైఫ్ విత్ గాడ్. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే బయోస్ అంటే ఏంటో చెప్తారా? భౌతిక జీవితం. జూకే అంటే ఏంటి? ఆలోచించే విధానం. దేవుని నమ్ముకొనని వాళ్ళకి ఏముంటుందంటే బయోస్ ఉంటుంది, జూకే ఉంటుంది. బయోస్ జీవితం వాళ్ళు జీవిస్తారు, జూకే జీవితాన్ని వాళ్ళు జీవిస్తారు. వాళ్ళకు కూడా మాంసం ఉంటుంది, రక్తం ఉంటుంది, శరీరం ఉంటుంది, అంతా ఉంటుంది. హల్లెలూయా. తర్వాత జూకే అంటే ఏంటి? వాళ్ళకు కూడా ఆలోచించే శక్తి ఉంటుంది, వాళ్ళకు కూడా ఏమంటారు రీజనింగ్ పవర్ ఉంటుంది. అన్ని రకాల ఆలోచనలు ఏ విధంగా చేయాలా, ఏం చేస్తే ఏమవుతుంది అనేది జూకే అనేది దేవుని నమ్ముకొనని వాళ్ళకు కూడా ఉంటుంది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీకు నాకు మాత్రమే జోయి ఉంటుంది. హల్లెలూయా. జోయి అని బిగ్గరగా చెప్తారా? జోయి. ఇక్కడ చూసినట్లయితే జోయి అంటే ఏంటంటే ఎటర్నల్ డివైన్ లైఫ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఎటర్నల్ లైఫ్ ఆర్ డివైన్ లైఫ్ ఆఫ్ గాడ్ అంటే యేసుక్రీస్తును నమ్ముకోవడం ద్వారా యేసుక్రీస్తు యొక్క దేవుని ఆత్మ ఎవరిలో నివసిస్తుందంట? ఒకసారి చదువుకుందామా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక ఉంటుంది కదా, నీ దేహము దేవుని యొక్క ఆలయం ఉంటున్నది, దేవుడు అందులో నివసిస్తున్నాడు అని ఉంటుంది. హల్లెలూయా. 1 కొరింథీయులు 3:16. ఫాస్ట్గా పెట్టిన ఆయన. మా జైసన్కి యాక్సిడెంట్ అయింది, అందరూ ప్రేయర్ చేయండి. కొంచెం స్లోగా పోయేటట్లు కూడా ప్రేయర్ చేయండి. అయినా సరే ఆసక్తితో వచ్చి ముందర కూర్చొని ల్యాప్టాప్ అంతా కూడా ఆపరేట్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ జైసన్. మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరుగరా. హల్లెలూయా. యు నో వాట్? మీ జీవితములో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నది. హల్లెలూయా. ఇది లోకస్తుల్లో నివసించదు, కానీ యేసుక్రీస్తును నమ్ముకున్న నీలో నాలో మాత్రమే ఏం నివసిస్తుందంట? దేవుని ఆత్మ. చెప్పండి, నీలో దేవుని ఆత్మ నివసించుచున్నది. యు హ్యావ్ ఎ లైఫ్ ఆఫ్ జోయి. ఇంగ్లీష్ కదా. నీ జీవితంలో జోయి జీవితం ఉంది. హల్లెలూయా. జోయి అంటే ఏంటంటే దేవుని యొక్క జీవితము మనలో ఉండడం. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ మనలో ఉండడం, దేవుని యొక్క నడిపింపు మనలో ఉండడం, దేవుని యొక్క వాక్యము మనలో ఉండడం. హల్లెలూయా. లోకస్తులందరికీ కూడా ఏమంటే మాంసము, దేహము, శరీరం ఉంటుంది, లోకరీతిగా వాళ్ళు ఆలోచించే విధానం ఉంటుంది. కానీ మనలో ఉంటున్న స్పెషల్ ఏంటంటే దేవుని ఆత్మ మనలో ఉంటుంది గనుక దేవుని ద్వారా మనం ఆలోచిస్తాము, దేవుని వాక్యం ద్వారా మనం నడుచుకుంటాం, దేవుని వాక్యం ద్వారా మన జీవితాన్ని గడిపే వారిగా ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎప్పుడైతే దేవుని ఆత్మ ద్వారా మన జీవితాన్ని గడిపే వారిగా ఉంటామో, వ్యభిచారమే కానీ, జారత్వమే కానీ, విగ్రహాలకు అర్పించిన అర్పితములే కానీ, ఇంకా ఏమి బాలాము బోధలే కానీ,
బిలామ బోధలే కానీ అదేవిధంగా నికోలైతుల బోధలనే కానీ మనం అనుసరించము. హల్లెలూయా. ఎందుకంటే మనము యేసుక్రీస్తు ద్వారా జీవిస్తున్నాం. హల్లెలూయా. మన జీవితాన్ని దేవుని యొక్క చేతుల్లో పెడుతున్నాం. దేవుని యొక్క కంట్రోల్లో మన జీవితం ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. మీకు ఒకటి తెలుసా, బయోస్ జూకే ఉండేవాడు బయోస్ని కంట్రోల్ చేయలేడు, జూకేని కూడా వాడు కంట్రోల్ చేయలేడు. కానీ జోయి ఎప్పుడైతే ఉంటుందో జోయి కెన్ కంట్రోల్ బోత్ బయోస్ అండ్ జూకే. హల్లెలూయా. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే క్రోమ్ రైట్ F11 కొట్టు, కొంచెం పైకెత్తు. రైట్. ఇక్కడ చూసినట్లయితే కనిపిస్తాం కదా క్లియర్గా. ఇక్కడ బయోస్ వచ్చి ఫిజికల్ లైఫ్. ఫిజికల్ లైఫ్ ఏంటంట, దేహము, శరీరము, అనారోగ్యము, దేహము. సో ఆ దేహానికి ఏమొస్తాయి, అనారోగ్యం వస్తుంది, వ్యాధులు వస్తాయి, బాధలు వస్తాయి, కొన్నిసార్లు శరీరం సరిగ్గా పనిచేయదు, కొన్నిసార్లు జ్వరం వస్తుంది, కొన్నిసార్లు మోషన్స్ అయితే అవుతాయి, అదేవిధంగా పరిచయం పడుతుంది, జలుబు పడుతుంది, దగ్గు వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది, అన్నీ వస్తాయి. హల్లెలూయా. తర్వాత జూకే లైఫ్ అంటే మెమొరీ, మైండ్, థింకింగ్ పవర్ ఇదంతా కూడా ఉంటుంది. కానీ జీవితాల్లో కష్టాలు వచ్చినప్పుడు అయ్యో ఇట్లయిపోయింది కదా, ఎట్లా చేయాలా, ఏం కదా, ఎంత నష్టం వచ్చింది కదా, సో నేను దీన్ని ఏ విధంగా జయించాలని చాలాసార్లు ఆలోచిస్తూ, కొన్నిసార్లు నిరీక్షణ లేకుండా, కొన్నిసార్లు కొన్నిసార్లు కొంతమందికి ఉరిశిక్ష పడుతుంది. ఆ ఉరిశిక్ష పడినప్పుడు ఏం చేస్తారు, ఇంకా వేరే ఆప్షనే ఉండదు. జూకేలో ఉండే వాళ్ళకి ఏంటంటే కొంతవరకు వాళ్ళకి ఆలోచించే శక్తి ఉంటుంది, కానీ ఒక డిస్టింట్ అంటే ఒక లెవెల్ దాటిన తర్వాత వాళ్ళకి ఇంకా వాళ్ళు హెల్ప్లెస్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు శరీర రీతిగా లోక సంబంధంగా మాత్రమే ఆలోచిస్తారు. కాబట్టి దట్ ఈస్ న్యాచురల్ లైఫ్. హల్లెలూయా. కానీ జోయి వచ్చి డివైన్ లైఫ్ ఆఫ్ గాడ్. బికాస్ ఆఫ్ జోయి యు ఆర్ నాట్ ఏ న్యాచురల్ హ్యూమన్ బీయింగ్, యు ఆర్ ఏ సూపర్ న్యాచురల్ హ్యూమన్ బీయింగ్. హల్లెలూయా. నీవు సామాన్యమైన వ్యక్తివి కాదు, కానీ నీవు అసామాన్యమైన వ్యక్తివి. హల్లెలూయా. నమ్మేవారు బిగ్గర హల్లెలూయా చెప్తారా? ఇంకొంచెం బిగ్గర చెప్తారా? హల్లెలూయా. ఎందుకంటే ఎవరు మనలో ఉన్నారని ధ్యానించుకున్నాము, యేసయ్య మనలో ఉన్నాడు గనక ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఇంకోసారి చెప్తారా? ఒకసారి ఆ రెఫరెన్స్ చూద్దామా. ఈజ్ ఎనీథింగ్ ఇంపాసిబుల్ టు గాడ్? లూకాసు వార్త లూకాసు వార్త 18:27. రీక్ మా షక్ రా ఖా రా లా రా ఖా మా సీకో యేసయ్యా యేసయ్యా. ఆయన మనుషులకు అసాధ్యమైనది, మనుషులకు అసాధ్యమైనది కానీ దేవునికి సాధ్యములని చెప్పాను, దేవునికి సాధ్యములని చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సాధ్యములు. హల్లెలూయా. కొన్ని విషయాలు మనుషులకు అసాధ్యము. అది ఒకసారి బ్యాక్ వచ్చాయి, బయోస్ జూకే జోయి అది పెట్టాయి. థ్యాంక్ యూ జేసన్, చాలా హెల్ప్ చేస్తున్నావు. ఓకే, ఇక్కడ చూసినట్లయితే బయోస్ జూకే. ఇక్కడ చూసినట్లయితే బయోస్ అంటే ఫిజికల్ లైఫ్, జూకే అంటే మైండ్ పవర్, సైకాలజీ, థింకింగ్ పవర్, విల్ పవర్. సో విల్ పవర్ వల్ల, వాళ్ళ సైకాలజికల్ పవర్ వల్ల, వాళ్ళ ఆలోచించే శక్తి వల్ల మనుషులకు అసాధ్యమైనది ఉంటుందేమో, కానీ జోయి ద్వారా బ్రతికే నీవు, దేవుని ద్వారా బ్రతికే నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. నమ్మేవారు ఒకసారి బిగ్గరగా చెప్తారా? హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నీలో నివసిస్తున్నాడు, దేవుని ఆత్మ నీలో ఉంది, నీవు దేవునికి ఆలయమై ఉన్నావు. దేవుని ఆత్మ ఎవరిలో ఉంది? చెప్పండి పక్కన, దేవుని ఆత్మ నీలో ఉంది, నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. హల్లెలూయా. అసాధారణమైన కార్యాలను చేసే పవర్ ఎవరికి ఉంటుందంట? మనకు ఉంటుంది. జోయి లైఫ్లో జీవించే నీకు, నాకు, మన అందరికీ కూడా ఉంటుంది. హల్లెలూయా. లోక సంబంధమైన వాడు ఎంత శక్తిమంతుడే కానీ, లోక సంబంధమైన వానికి ఎంత ఆలోచించే పవర్ ఉన్నా కానీ, నీలో ఉంటున్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనక నీవు లోకం మీద జయం పొంది తీరుతావు. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. యేసుక్రీస్తు నీలో ఉన్నాడు గనక నీకు జయమే. నీకు ఇప్పుడు అపజయంగా కనిపిస్తున్నప్పటికీ కూడా నీవు గొప్ప విజయాన్ని పొందబోతున్నావు. బిగ్గరగా నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? రీకా మా షకా రా లా రాకా మా సీకి రోకో రా మా రా లా రాకా మా షీకో. ఇక్కడ చూసినట్లయితే దావీదు, గొల్యాతు ఎంతమందికి తెలుసు? దావీదుకు గొల్యాతుకు ఏమేమి వ్యత్యాసాలు ఉన్నాయి?
దావీదు ఎవరు? గొర్రెల కాపరి. హీఈస్ ఎ కామన్ షెపర్డ్ బాయ్, ఏ నార్మల్ షెపర్డ్ బాయ్. అంటే చాలా సామాన్యమైన గొర్రెల కాపరి బాలుడు. హల్లెలూయా. గొల్యాతు ఎవరు? యుద్ధ నైపుణ్యములు కలిగి చాలా బలాఢ్యుడు. ఎంతంట ఎత్తు? దగ్గర 10 అడుగుల ఎత్తు. యుద్ధ కవచాలన్నీ కూడా ఉన్నాయి. హల్లెలూయా. గొల్యాతు అంత గొప్ప గొల్యాతు. ఇక్కడ దావీదు ఏంటంట? ఒక సామాన్యుడు. దావీదుతో యుద్ధ కవచాలు వేసుకుంటే దావీదుకు బలం సరిపోలేదంట. అందుకే నాకు ఈ యుద్ధ కవచాలు ఏవి కూడా వద్దు. కానీ ఒకటి ఉంది, దావీదులో జోయి ఉంది, గొల్యాతులో జోయి లేదు. హల్లెలూయా. గొప్పవాడైన గొల్యాతును చిన్నవాడైన దావీదు జయించడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క ఆత్మ దావీదులో ఉంది. దేవుడు దావీదులో ఉన్నాడు. దావీదు దేవుని నమ్ముకున్నాడు కనుక గొప్పవాడైన గొల్యాతును ఎవరు ఎదిరించినారంట? దావీదు ఎదిరించినాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ జీవితంలో ఉంటున్న సమస్యలు ఎంత పెద్దగానే ఉన్ని, నీ జీవితంలో సమస్యలు ఎంత గొప్పగానే ఉన్ని, కానీ నీలో ఉంటున్నది ఎవరు? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? నీకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఇప్పుడు నీవు ఎప్పుడైతే నమ్ముతావో ప్రతి ఒక్క దాన్ని కూడా నీ చేతిలోనికి పట్టుకొని నీ కాళ్ళ క్రింద వేసుకుంటావు. హల్లెలూయా. హల్లెలూయా. పక్కనలో చెప్పండి, జయము నిశ్చయము, జయము నిశ్చయము. లోకము పైన జయాన్ని పొందుతావు. హల్లెలూయా. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఒక్కసారి దేవుని వాక్యంలో ఉందంటే అది అవును, ఆమెన్, అంతే. హల్లెలూయా. మనం చాలాసార్లు ఎందుకు మన జీవితంలో అన్నీ కూడా పొందుకోమంటే మనకు విశ్వాసం తక్కువ. హల్లెలూయా. ఎందుకంటే సర్వశరీరులకు దేవుడైనా నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని దేవుడు చెప్తున్నాడు. సో దేవునికి అసాధ్యమైనది లేదని మనం అనుకుంటాం. మీకు ఒకటి తెలుసా? దేవుడు నీలో ఉన్నాడు కనుక నీకు అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా. పక్కన చెప్పండి, దేవుడు నీలో ఉన్నాడు కనుక నీకు అసాధ్యమైనది ఏది లేదు. దిస్ ఈస్ అ గుడ్ న్యూస్ టుడే. హల్లెలూయా. ఇది ఒక శుభవార్త. నీవు ఈ రోజు నుంచి ప్రతి ఒక్క దాన్ని కూడా సాధించి తీరుతావు, అంతే. హల్లెలూయా. ఎందుకంటే నీవు సామాన్యమైన మనుషునిగా బ్రతకట్లేదు, కానీ దేవుని ఆత్మ నీలో ఉంది. దేవుని మూలకంగా నీవు బ్రతుకుతున్నావు కనుక నీకు అసాధ్యమైనది ఏది కూడా లేనే లేదు. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది తెలుసా? రీకామా షకార్ అలా రాకామా సిఖో రూఖా. ఇక్కడ చూసినట్లయితే ఒకసారి యోహాను సువార్త 6:63 చదువుతారా? నాకు అసలు ఇది నా మైండ్లో కూడా లేదు. మా మమ్మీతో చెప్పిన కొంచెం ఉంది, అది ఒకటి అయిపోగొట్టేసి నెక్స్ట్ తుయతైర సంఘానికి పోతానని చెప్పిన. జీవింపజేయుచున్నది ఆత్మయే. మా జైసన్ కొంచెం పెట్టనిస్తారా? యోహాను 6:63 జైసన్. ఆత్మయే జీవింపజేయుచు, ఆత్మయే జీవింపజేయుచున్నది. శరీరము కేవలము నిష్ప్రయోజనము, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పుచున్న మాటలు, నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని, జీవమునై ఉన్నవి గాని మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. హల్లెలూయా. కొంచెం వెనక్కి వస్తావా జేసన్? ఇక్కడ చూసినట్లయితే ఆత్మ ఏం చేస్తుందంట? జీవింపజేయుచున్నది. హల్లెలూయా. ఆత్మ జీవింపజేస్తుంది. శరీరము కేవలము నిష్ప్రయోజనమే. హల్లెలూయా. వెన్ యూ హ్యావ్ జోయి ఆఫ్ గాడ్, నీవు శరీరాన్ని కంట్రోల్లోనికి తీసుకుంటావు. జోయి అంటే ఏంటంట? దేవుడు మనలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంట? శరీరం మన కంట్రోల్లో ఉంటుంది, శరీరానికి అంత పవర్ ఉండదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని ఆత్మ జీవమైనది, దేవుని ఆత్మ శక్తి కలిగినదై ఉంటున్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే దేవుని ఆత్మయే తర్వాత ఇంకోటి ఏం తెలుసా అండి? మనం ఎప్పుడైతే జోయిలో జీవిస్తామో ఏ సిచ్యువేషన్ వచ్చినా, అది జూకే విషయంలో తొందరలు వచ్చినా, బయోస్ విషయంలో తొందరలు వచ్చినా, జోయి ద్వారా మనము జయించే వారిగా ఉంటాం. ఏ విధంగా జయిస్తామో చెప్తాను. మానసికంగా, శారీరకంగా మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా మనము దేవుని ఆత్మ ద్వారా మనము వాటిని జయిస్తాం. హల్లెలూయా. శారీరకమైన పరిస్థితులు ఏంటంటే జైసన్, అది బ్యాక్ టు 3 లైవ్స్ ఇన్ హెబ్రూ గ్రీక్.
ఇక్కడ చూసినట్లయితే ఫిజికల్ లైఫ్ని, సోల్ లైఫ్ని జోయి ద్వారా మనము జయిస్తాం. హల్లెలూయా. ఎగ్జాంపుల్ చెప్పనా, మన జీవితంలో అనారోగ్యం ఉందనుకోండి, మనం ఎప్పుడైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతామో అప్పుడు దేవుడు ఏమై ఉన్నాడంట, ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. సో మన జీవితంలో ఏమొస్తుంది అప్పుడు, డాక్టర్ని చూసి, డాక్టర్ రిపోర్ట్లు చూసి, అయ్యయ్యో డాక్టర్ ఇట్లా చెప్పినాడు కదా, ఎట్లప్పా స్వామి దేవుడా నేను ఉంటానా పోతానా అనేది రాదు. కానీ పటాని ఏమొస్తుందంట, యెషయా గ్రంథము 53:5 పెట్టాలి ఫాస్ట్గా. రీకామా షాకా రాలా రాకామా సీకి రోకో. యెషయా గ్రంథము 53:5. ఏసయ్యా 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 నీ నడిపింపుకై వందనాలు. రీకామా అక్క ఒక్క నిమిషం అక్క, మా జైసన్ పెట్టినాక చదవండి అక్క. చదవండి అక్క. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చెప్దామా, మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. డాక్టర్ల రిపోర్ట్ల ద్వారా స్వస్థతనా, లేదంటే దేవుడు చేసిన సిలువ త్యాగం ద్వారా స్వస్థతనా? హల్లెలూయా. మనకు ఎప్పుడైనా అనారోగ్యం వచ్చినా, రోగం వచ్చినా మనం ఏం చేయాలంట, డాక్టర్ దగ్గరికి పోకూడదని నేను చెప్పను, కానీ మనకు ఫస్ట్ గుర్తు రావాల్సిందే డాక్టర్ కాదు, కానీ ఈ వాక్యం మనం గుర్తు రావాలి. హల్లెలూయా. మనం ఎప్పుడైతే జోయి జీవితంలో మనం బ్రతుకుతామో, యేసుక్రీస్తు మూలకంగా మనం ఎప్పుడైతే బ్రతుకుతామో, దేవుని ఆత్మ మూలకంగా మనం ఎప్పుడైతే బ్రతుకుతామో, వాక్యమై ఉంటున్న దేవుని మూలకంగా మనం ఎప్పుడైతే బ్రతుకుతామో, మన జీవితంలో ఫస్ట్ గుర్తు రావాల్సింది శారీరకమైన డాక్టర్లు కాదు, కానీ ఆత్మీయమైన డాక్టర్. హల్లెలూయా. మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి ఆయన నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకేముందంట. హల్లెలూయా. నమ్మేవారు ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఇంకొంచెం బిగ్గరగా. హల్లెలూయా. హల్లెలూయా. నీవు పొందిన గాయములచే నిరంతరం స్వస్థత పాడి ఉంటిని, నీవు పొందిన గాయములచే నిరంతరం స్వస్థత కలిగుంటిని. యావై 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 రఫే రఫేకా. హల్లెలూయా. హల్లెలూయా. జోయి జీవితంలో జీవిస్తే ఏమంట, ఆటోమేటిక్గా స్వస్థత కలుగుతుంది. దేని ద్వారా కలుగుతుందంట, వాక్యము ద్వారా. వాక్యమై ఉంటున్న యేసుక్రీస్తు మూలకంగా. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యమే దేవుడైనాడు ఆది యందు, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడై మన మధ్యలోనికి వచ్చెను. యేసు క్రీస్తు ద్వారా మనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన ఖచ్చితంగా మన జీవితంలో అన్ని విషయాల్లో కూడా జయాన్నిచ్చి తీరుతాడు, నీకు స్వస్థతనిచ్చి తీరుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత ఇంకొక చోట జూకే అంటే ఏంటంట, జూకే అంటే థింకింగ్ పవర్. హల్లెలూయా. మన ఆలోచనలను బట్టి మనం ఏం చేస్తామంట, కృంగిపోతుంటాం. హల్లెలూయా. దాని విషయంలో దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో ఒకసారి చూద్దామా. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్యా స్తోత్రమయ్యా. యేసయ్యా స్తోత్రం 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 స్తోత్రం. దేవా దేవా దేవా, రాజాది రాజా నీకే వందనాలయ్యా. నీ చింత యావత్తు నా మీద వేయుడే అని ఉంటుంది కదా. ఒకసారి ఎఫ్ఎస్సి గ్రంథం అనుకుంటా, ఎఫ్ఎస్సి గ్రంథము. ఎందుకంటే ఇదంతా కూడా నేను ప్రిపేర్ కాలేదు, ఇట్ ఈస్ డైరెక్ట్లీ డౌన్లోడింగ్ ఫ్రమ్ ద హెవెన్. ఎందుకంటే నేను ఒకవేళ ప్రిపేర్ అయితే నోట్స్ అంతా కూడా నీట్గా రాసుకొని రెఫరెన్స్ అన్నీ కూడా చెప్పుకొని వస్తాను. కానీ ఈరోజు నా టాపిక్కే ఇది కాదు, కానీ దేవుని ఆత్మ ద్వారా నేను బలముగా ప్రేరేపించబడి ఉన్నానని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా.
4వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6. రీకా మాషా జేసన్ పెడతావా? చెప్పండి. దీనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన పూర్వకంగా కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. దిస్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ జూకే. జూకే అంటే ఏంటంట? ఆలోచించే విధానము, చింతించే విధానము, అదేవిధంగా మన జీవితంలో ఉంటున్న కష్టాలని, లోక సంబంధమైన దానిని బట్టి ఆలోచిస్తూ చింతిస్తూ ఉంటాం జూకే లైఫ్లో. ఆ చింతలన్నింటినీ కూడా దేవుడు ఏం చెప్తున్నాడంట? మీ ప్రార్థన విజ్ఞాపనల ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా మీ విజ్ఞాపనలను దేవునికి తెలియజేయడంట. హల్లెలూయా. నీ చింత, నీవు ఆలోచించే విధానము, నీ డ్యూటీలో అయినా, నీ జాబ్ టెన్షన్ అయినా, మీ బంధువులతో ఉన్న టెన్షన్ అయినా, నీ ఆస్తి గొడవలైనా, ఏవైనా సరే మన చింత యావత్తు ఎవరి మీద వేయాలంటే దేవుని మీద వేయాలా. మనము దేనిని గూర్చి కూడా చింతించాల్సిన అవసరము లేదు. హల్లెలూయా. పక్కనతో చెప్తారా? మీరు దేనిని గూర్చి చింతించకండి. మీరు దేనిని గూర్చి చింతించకండి. మార్కు సువార్త 10వ అధ్యాయంలో అనుకుంటాం, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అంతా కూడా ఏం చేయాలంట? పొంది ఉన్నామని నమ్మాలంట. ఒకసారి ఆ రెఫరెన్స్ చూసుకుందామా? మత్తయి మార్కు సువార్త 10వ అధ్యాయం అనుకుంటాం. రీకా మా షక రా రాకా మా సకో. మార్కు సువార్త 11వ అధ్యాయము 11:24 చదువుకుందామా? యేసయ్యా నీ నడిపింపుకై వందనాలు. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. మనం ఏం చేయాలంట? మన చింత యావత్తు కూడా ఏం చేయాలంట? విజ్ఞాపన మూలకంగా దేవుని యందు వేసి కృతజ్ఞత చెల్లించాలంట. అంటే కృతజ్ఞత ఏమని చెల్లించాలంటే విశ్వాసం ఏంటంట? ఇప్పుడు నాకు ఒక కార్ కావాలా, అప్పుడే వచ్చేసింది దేవుని దయ వల్ల. సో నేనేమని చేయాలా? దేవా నాకు కార్ ఇచ్చినందుకు వందనాలని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ విశ్వాసం మూలకంగా పొంది ఉన్నామని నమ్మితే ఏమవుతుందంట? ఇంటి ముందర కారు వచ్చి నిలబడుతుంది. హల్లెలూయా. ఏంటంటే మనము దేవుణ్ణి లిమిట్ చేయకూడదబ్బా. ఏమంటే నా పరిస్థితి, నా స్థితి, అది అది అని మనం అనుకుంటాం. కానీ మన పరిస్థితి, మన స్థితి ఏమైంటున్నదంట? యేసుక్రీస్తు మనలో ఉన్నాడు కనుక దేవుని యొక్క స్థితే మన పరిస్థితి. హల్లెలూయా. ఆయన ద్వారా ప్రతి ఒక్క దానిని కూడా మనం ఏం చేసుకున్నామంట? పొందుకున్నాం. యేసుక్రీస్తు ధనవంతుడయ్యుండి మన కోసం దరిద్రుడుగా ఎందుకు మార్చబడినాడంట? మనల్ని ధనవంతులుగా చేయడానికి దేవుడు ఏమైనాడంట? ఒకసారి చదువుతారా? 1 కొరింథీయులు 8:9. రీకా మా షక్ రాకా రా లా రాకా మా సీకో. 1 కొరింథీ 2 కొరింథీ 8:9. సారీ చేశాను. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. హల్లెలూయా. ఇక్కడ ధనవంతులు అవ్వడం దేవుని చిత్తమా? దరిద్రులు అవ్వడం దేవుని చిత్తమా? ధనవంతులు అవ్వడము దేవుని చిత్తము, దేవుని వాక్యము అదే సెలవిస్తుంది. హల్లెలూయా. మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుంటామో మన జీవితంలో ఉంటున్న పరిస్థితులకు వ్యతిరేకంగా మాట్లాడడం మనం ప్రారంభిస్తాం. హల్లెలూయా. దేవుని వాక్యమే దేవుడై ఉంటున్నాడు. దేవుని నామము అన్నిటికంటే శక్తివంతమైన నామం. హల్లెలూయా. అన్ని నామముల కంటే పై నామము ఎవరి నామం అంట? యేసయ్య నామం. హల్లెలూయా. ఆ నామమే వాక్యంగా మనకు ఇవ్వబడింది. ఆ వాక్యాన్ని మనం పలుకుతూ ఉంటే, ఆ నామంలో మనం మాటలు పలుకుతూ ఉంటే అవన్నీ కూడా మన జీవితంలో కార్యముగా నెరవేరి తీరుతాయి. హల్లెలూయా. ఏంటంటే విశ్వాసంతో పలకాల. హల్లెలూయా. మనం ఎప్పుడైతే నమ్ముతామో మనం ఏం చేస్తామంట? దేవుని యొక్క శక్తిని పొందుకుంటాం. హల్లెలూయా. ఈ పాట అందరికీ తెలుసు కదా. నమ్మితే చాలు నీవు
నమ్మితే చాలు నీవు పొందుకుంటావు మరొకసారి, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో చెప్తావా చెప్పలు కొడుతూ, శక్తి ఉన్నదయ్యా శ్రీ. యేసయ్య నామం మీరు పాడండి, శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామంలో, శక్తి ఉన్నదయ్యా రికమా శ్రీ. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ. యేసయ్య నామంలో శక్తి ఉన్న. రోగాలతో ఉండే వాళ్ళందరూ, ఎవరైతే అనారోగ్యంతో ఉంటున్నారో, ఎవరైతే వ్యాధులతో బాధలతో వచ్చింటున్నారో, ఎవరి పిల్లల జీవితంలో అయితే బాధలు ఉంటున్నాయో, ఎవరి కుటుంబ సభ్యులైతే రోగము చేత బాధపడుతున్నారో, వ్యాధుల చేత బాధపడుతున్నారో, ఎవరైతే ఏమంటారు అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్నారో, అందరూ కూడా విశ్వాసంతో చెప్దామా? చెప్పట్లు. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది ఆ నామంలో ఏముంది? యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ. యేసయ్య నామం, రేఖమా శకరాల రాఖమా యేసయ్య నామంలో యేసయ్య 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 శ్రీ. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే. శక్తి కలిగినది చెప్దామా పాపాలను క్షమించే శక్తి కలిగినది రేఖమా పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం, యేసయ్య శక్తి ఉన్నదయ్యా శ్రీ. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. దురాత్మల చేత బాధపడుతుంటే, చేతబడి శక్తుల చేత బాధపడుతుంటే, దుఃఖంతో వచ్చి ఉంటే శక్తి ఉన్నదయ్యా, చెప్దామా? దురాత్మలను పరదోలే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే విశ్వాసంతో శక్తి కలిగినది రాకమా. దురాత్మలను పరదోలే శక్తి యేసయ్య కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ. యేసయ్య నామంలో శక్తి రాకమా శాఖ శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం, పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం, పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం, పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ. రికమా శకరాల రాకమా సకరాల ఓహో యేసయ్య 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 ఉన్నదయ్యా, శ్రీ. యేసయ్య నామం శక్తి ఉన్నదయ్యా. నమ్మేవారందరూ గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. నీ జీవితంలో ఉంటున్న ఏ సమస్య అయినా, ఏ వ్యాధి అయినా, ఏ బాధ అయినా, నీ పాపపు సమస్య అయినా, నీ బలహీనత అయినా, ఏదైనా సరే వాటన్నిటి నుంచి విడిపించడానికి దేవునికి శక్తి ఉందా లేదా? ఉంది అనేవారు గట్టిగా హల్లెలూయా చెప్తారా? దేవుడు ప్రతి ఒక్కరిని విడిపించునుగాక. రీకామా షాక్ రాలా రాకామా సికి రోకో రాలా రాకామా షాక్ రాలా రాకామా. ఈ కాలంలో ఎగ్జామ్స్ కొంతమంది రాసి ఉన్నారు, కొంతమంది పిల్లలు రాస్తూ ఉన్నారు. వారిని బలపరచడానికి నేను ఒక వాక్యాన్ని చెప్పాలనుకుంటున్నాను. యాకోబు పత్రిక 1:5 ఒకసారి చదువుతారా? మీలో మీలో ఎవనికైనను ఎవనికైనను
జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను. అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయవాడంట. హల్లెలూయా. మన జీవితంలోనే కానీ ఒకవేళ ఇక్కడికి వచ్చింటున్న వారి పిల్లలు చదవలేకుండా లేదంటే వాళ్ళ జ్ఞానం తక్కువగా ఉంటే ఏం చేయాలంట? కట్టె తీసుకొని ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎడమ చేతిలో పట్టుకొని కట్టి కుడి చేతిలో పట్టుకొని వెనక్కి తిప్పి పటా కొడితే వాళ్ళకి చదువు వస్తుందని వాళ్ళు హల్లు చెప్తారా? అది కాదు. కానీ మనం ఏం చేయాలంట? దేవుణ్ణి అడిగి దేవుణ్ణి జ్ఞానం అడగాల. హల్లెలూయా. వాళ్ళ పిల్లల్ని కొడితే వాళ్ళకి జ్ఞానం రాదు, కానీ జ్ఞానం ఎక్కడుందంట? పరలోకంలో ఉంది. హల్లెలూయా. నీవు ఇంకా పిల్లల్ని జ్ఞానం కోసం కట్టితో కొడుతున్నావు అంటే నువ్వు ఇంకా జూకేలోనే స్ట్రక్ అయిపోయినావు అని అర్థం. నువ్వు జోయిలో బ్రతికినావంటే యేసుక్రీస్తు ద్వారా నీ పిల్లలలోనికి జ్ఞానాన్ని నీవు నింపుతావు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఇర్మియా 33:3. నాకు అక్క మా జైసన్ పెట్టేందుకు ఉన్నాను అక్క. ఇర్మియా 33:3. ఇప్పుడు చదవండి అక్క. నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. హల్లెలూయా. మనకు ఒకవేళ చదువు రాకపోయినా ఏవైనా అర్థం కాకపోయినా మనం ఏం చేయాలంట? దేవునికి మొరపెట్టే వారిగా మనము ఉండాలా. అప్పుడు ఏం చేస్తారంట? ఆయన మనకు ఇచ్చేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. జూకేలో బ్రతికేవాడు ఏ విధంగా బ్రతుకుతాడంటే ప్రతి ఒక్క విషయం జోయిలో బ్రతికేవాడు ఏ విధంగా బ్రతుకుతాడంటే ప్రతి ఒక్క విషయంలో కూడా దేవునిని ఆధారము చేసుకుని బ్రతికేవాడు జోయిలో బ్రతుకుతాడు. మనుష్య రీతిగా ఆలోచించి పిల్లల్ని కొడితే వాళ్ళు బాగా చదువుతారు, అది చేస్తే బాగా చదువుతారు, ఇది చేస్తే బాగా చదువుతారు అనే వాళ్ళంతా కూడా జూకేలో బ్రతుకుతారు. హల్లెలూయా. మనం జోయిలో బ్రతికే వాళ్ళు కనుక మనం ఏం చేయాలంట? దేవునికి మొరపెట్టాలి. హల్లెలూయా. దేవునికి మొరపెట్టడమే కాదు, కానీ పిల్లలను కూడా ఏం చేయాలంట? దేవునిలో మనం పెంచేవారిగా ఉండాలా, దేవుని వాక్యంలో మనం పెంచేవారిగా ఉండాలా, దేవుని ఆత్మ ద్వారా మనము పెంచేవారిగా ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ తిరిగి సంఘాల దగ్గరగా వస్తున్నాం. ఇక్కడ అర్థమవుతుందా అండి? టాపిక్ డైవర్ట్ అయ్యాను అనుకున్నారు ఎవరైనా? పిల్లలందరూ కూడా సైలెంట్గా ఉండాలా. పిల్లలని అందరూ కూడా తల్లిదండ్రులు స్వాధీనంలో ఉంచుకోవాలా. సో ఇప్పుడు ఇంతకుముందు ఏం చెప్పినాను? ఆ సంఘానికి ఏ ఏ విషయాల్లో బాగుపడాలని హెచ్చరిస్తున్నాడు దేవుడు. ఆ పాపపు విషయం నుంచి ఏ విధంగా బయటపడాలంటే దేవుని ఆత్మ మనలో ఉండాలా. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు దేవుని ఆత్మ ద్వారా మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మనము వాటన్నిటిని కూడా శారీరకమైన వాటిని అన్నిటినీ కూడా జయిస్తాము. అదేవిధంగా మనం అన్ని విషయాల్లో కూడా జయాన్ని పొందుకుంటాము.